త్రిబులర్ సినిమా తర్వాతే గ్లోబల్ స్టార్ అని ఇమేజ్ని కూడా సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. దాదాపు 4 ఏళ్ల క్రితం మొదలైంది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. శంకర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇదివరకే జరగండి జరగండి అనే ఒక పాట కూడా రిలీజ్ అయింది. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట అద్భుతమైన హిట్ అయింది. గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా మంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు ఈ సినిమాను అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి కావచ్చింది. ఇక ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో రిలీజ్ చేస్తామని దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే ప్రకటించాడు. దాంతో మెగా ఫ్యాన్స్ డిసెంబర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ బుర్రబద్దలయ్యే న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే గేమ్ చేంజర్లో చరణ్ 2 కాదు 3 పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఈ వార్తకు సంబంధించి అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ 2 పాత్రల్లో కనిపించబోతున్నాడంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించి మూవీ నుంచి లీక్ అయిన సీన్సే సాక్ష్యాలుగా నిలిచాయి. పొలిటికల్ లీడర్గా, ఆయన కొడుకుగా చరణ్ 2 విభిన్నమైన రోల్స్లో కనిపిస్తారని తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఇందులో 3వ పాత్ర రామ్ చరణ్ చేయబోతున్నట్టుగా వార్త ఒకటి వైరల్ అవుతుంది. అప్పన్నగా నిజాయితీ గల పొలిటికల్ లీడర్గా చరణ్ కనిపిస్తుండగా, ఆయన కొడుకు రామ్ నందన్ పాత్రలో మరో రోల్లో కనిపించబోతున్నాడు. ఇక కాలేజీలో చదువుకునే కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అక్కడే కియారా అద్వానీతో ప్రేమలో పడతాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఐఏఎస్గా మారిన తర్వాత చరణ్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఇది తెలిసి చరణ్ 3 పాత్రలు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. 3 షేడ్స్లో కనిపించబోతున్నాడు. త్రిపాత్ర అభినయం వెనుక ఉన్న కథ ఇది. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీలో జయరామ్, సునీల్, ఎస్జే సూర్య లాంటి స్టార్ కాస్టింగ్ నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ నవంబర్లో స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.